ఎదురా వలదురా పాపలోకపు స్నేహం, దేవునితో అది వైరం. సోదరా వలదురా పాపలోకపు స్నేహం, దేవునితో అది వైరం. పాపగరళమును పాయసమేయని భ్రాంతి నందేవురా, శోకతిమిరం చేరువ నీకు శాంతి దొరకదురా. పాపగరళమును పాయసమేయని భ్రాంతి నందేవురా, శోకతిమిరం చేరువ నీకు శాంతి దొరకదురా. లోకడంబములు ఎండమావులే, లోకడంబములు ఎండమావులే ఎదురయ్యే నీకు గండాలే, ఎదురయ్యే నీకు గండాలే. సోదరా వలదురా పాపలోకపు స్నేహం, దేవునితో అది వైరం. పాప ఫలితం మరణం సుమ్మ, పతనం చెందేవురా. ఆరని అగ్నిలో ఆహుతి అయ్యేవు, ఆదుకొనరెవ్వరు. పాప ఫలితం మరణం సుమ్మ, పతనం చెందేవురా. ఆరని అగ్నిలో ఆహుతి అయ్యేవు, ఆదుకొనరెవ్వరు. తీరని వేదన తప్పదు నీకు, తీరని వేదన తప్పదు నీకు. నీ బ్రతుకంతా కన్నీరే, తీర్చేవారెవరు ఉండరురా. సోదరా వలదురా పాపలోకపు స్నేహం, దేవునితో అది వైరం. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవమురా. యేసుని వేడిన పాపము పోవును, పరమున చేరేవురా. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవమురా. యేసుని వేడిన పాపము పోవును, పరమున చేరేవురా. నిత్యానందం
నిత్య జీవము నిత్యానందం, నిత్య జీవము నిక్కముగా నీకు ఇచ్చునురా, నిక్కముగా నీకు ఇచ్చునురా. సోదరా వలదురా పాపలోకపు స్నేహం, దేవునితో అది వైరం. మన ప్రభు రక్షకుడు అత్యున్నతముగా ఇచ్చింపబడిన శ్రేష్టమైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ నా శుభాభివందనాలు. మీ గృహంలోకి వచ్చి ఈ విధంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మరొకసారి అవకాశం ఇచ్చినందుకు నేను మొదటగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, నేను చేస్తున్నటువంటి ప్రతి సందేశాన్ని మీరు అనేకులు చూసి మరి ఆశీర్వదింపబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ వీడియోలు చూసినప్పుడు వ్యూయర్స్ రోజు రోజుకి ఎక్కువ అవుతున్నారు. దాన్ని బట్టి నేను అనేక మంది నా సందేశాలని ఆదరిస్తున్నారని మరి ఆశీర్వదింపబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మరి దేవుని బిడ్డలు దేవుని వాక్యం వినటం శత్రువుకి అంత మాత్రం ఇష్టం లేదు. ఏదో ఒక ఆటంకాలు పెట్టి దేవుని పనిని ఆపడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అయినప్పటికీ దేవుని యొక్క సంకల్పాలు ఎప్పటికీ మారు. దేవుడు అనుకుని జరిగి తీరుతాయి. ఎలాంటి శత్రువు ఎలాంటి ఆటంకాలు పెట్టినప్పటికీ నా విషయంలో కూడా అదే జరిగింది. అయినప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా మీ గృహాల్లోకి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను హృదయపూర్వకంగా అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నేను పంచుకోబోయే అంశము దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు అని. 4 వర్తమానాలు ఉంటాయి. ఈ 4 వర్తమానాలు ప్రార్థన గురించి అండి. అయితే 4 వర్తమానాలు పూర్తయ్యేసరికి ప్రార్థన గురించినటువంటి సందేశం సమగ్రంగా మీకు అందుతుందని నేను నమ్ముతున్నాను. ఆ విధంగా 4 వర్తమానాలు తప్పకుండా మిస్ అవ్వకుండా మరి హాజరవ్వండి. మరి మీరు వినటమే కాకుండా మీ తోటి విశ్వాసుల్ని, ఆత్మానుసారులైన మనసు గలవారిని, శరీరానుసారమైన మనసు గలవారిని ఆహ్వానించి దేవుని వాక్యం వినడానికి ప్రోత్సహించండి. అది దేవుని పని. దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మొదట మీరు ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి అని ప్రభువు చెప్పారు. అంటే మనం ఏది అవసరమో అది వదిలిపెట్టి అనవసరమైనవి మరి వెతుకుతూ ఉంటాం. దానివల్ల మనకు ఆశీర్వాదం ఉండదు, అనవసర ప్రయాస. అయితే ప్రయాస ఏమి లేకుండా ప్రశాంతంగా మన జీవితం జీవించాలంటే దేవుని నీతిని రాజ్యాన్ని మొదట వెతకాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ టు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ హిజ్ రైచియస్నెస్ అండ్ హిజ్ కింగ్డమ్. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకాలి. అప్పుడు ఇవన్నీ వాట్ ఎవర్ వీ నీడ్ ఇన్ అవర్ డైలీ లైఫ్, ప్రతిదినం అనుదిన జీవితంలో మనకి ఏమేమి కావాలో ప్రతి అవసరతను, వాట్ ఎవర్ ద నీడ్ మే బి, హౌ ఎవర్ బిగ్ ద నీడ్ మే బి, ఎంత పెద్ద అవసరమైనప్పటికీ ఆయన తీరుస్తాడు. మనం బాధపడక, దానికి వరి అవ్వక్కర్లేదు. వి నీడ్ నాట్ వరీ అబౌట్ ది వరల్డ్ థింగ్స్ అండ్ ద థింగ్స్ దట్ వి నీడ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. కనుక ప్రియులారా, ఈ విషయాలు మీరు ఇతరులతో పంచుకోవడంలో దేవుని పని చేసిన వాళ్ళు అవుతారు. దేవుడు మన పని చేస్తాడు. ఈరోజు నేను చెప్పబోయే అంశం గురించి చెప్తున్నా, ప్రార్థన గురించినటువంటి మాట. ఇది మర్చిపోకుండా దయచేసి మరలా ధ్యానించుకుంటుంది. ది మెడిటేషన్ విల్ మేక్ అస్ స్పిరిచువల్లీ స్ట్రెంగ్త్. అండ్ ఈ దేవుని వాక్యాన్ని ఎంత ధ్యానిస్తే ఆత్మీయంగా అంత బలపడతాం. ఎంత ఆత్మీయంగా బలపడతామో అంత జయ జీవితాన్ని, సక్సెస్ఫుల్ లైఫ్ మనం ఈ లోకంలో జీవించగలుగుతాం. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 2వ వచనం. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ప్రార్థన ఆలకించువాడా. ఆ బిగినింగ్ నా మాట అడ్రస్సింగ్ అని చూశారు, సంబోధించటం. ప్రార్థన ఆలకించువాడా. నేను ఎన్నిసార్లు చదివిన ఆ మాట నాకు ఒక రకమైన థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎవరికి ఉంటుందో ఆ పేరు, ఎవరికి పడితే వాళ్ళకి పెట్టడానికి లేదండి. ప్రార్థన ఆలకించువాడైతేనే పెట్టాలన్నమాట. ప్రార్థన ఆలకించకపోతే పట్టుకొని ఎవరిని పడితే వాళ్ళని ప్రార్థన ఆలకించువాడా అంటే, నా మొర వినేవాడా అంటే, నా ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడా. ఇది అంత అనుభవం కావాలి. అనుభవపూర్వకంగానే మాట ఎట్టపడతట్ట తోసిపడి కాక కూసుబాక ఆళ్ళాళ్ళు చెప్పిన మాటలు అనే మాట కాదు అది. అసలు ఈ మాట అంటుంది ఎవరు? ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు. ఒక రాజుగారు అంటున్నాడు. నన్ను అడిగితే రాజుగారు అనాల్సిన పని లేదు. ఎందుకంటే రాజు అని, ఆయన కింగ్ అని, ఆయన హీ హ్యాజ్ హిజ్ ఓన్ డెసిషన్. ఆయన సొంత నిర్ణయాలు తను తీసుకుంటూ ఉంటాడు. ఈ నీడ్ నాట్ డిపెండ్
అండ్ ఎనీబడి ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సజెషన్, అడ్వైస్ ఆర్ కౌన్సిల్. రాజుగారు మరి సాధారణంగా తన ఇతరుల మీద సలహాల కోసం, సహాయం కోసం, సానుభూతి కోసం ఆధారపడ్డు తన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి సర్వ హక్కులు, సర్వాధికారం కలిగినటువంటి రాజు, ఇశ్రాయేలీలకు రాజు. ఆయన ఇశ్రాయేలీల చేత జేజేలు కొట్టించుకునేవాడు. అక్కడ ఉన్న కన్ను పిల్లలందరూ కూడా సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని ఆయన గురించి పాడారు, ప్రశంసించారు. రాజుగారు అంతకుముందు సౌలు అనే రాజు దావీదుకు వచ్చినటువంటి ఈ అప్లాజ్, ఈ కీర్తిని, ఆ రెప్యుటేషన్ చూసి అసూయపడి దావీదుని చంపేంత తయారాడు. అట్లాంటి దావీదు ఆయన శ్రమల్లో, ఆయన బాధల్లో, ఆయన ఇరుకుల్లో, ఇరుకాటాల్లో, పోరాటాల్లో, శత్రువుల వల్ల వచ్చినటువంటి ప్రమాదాల్లో దేవునికి ఎంతో ప్రార్థించి ఉంటాడు. అడుగునా ప్రార్థన. అందుకని ఆ ప్రార్థనలన్నిటికీ దావీదు జవాబు పొందుకున్నాడు కనుక అవుట్ ఆఫ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్, తన సొంత అనుభవంలోంచి అనగలుగుతున్నాడు అన్నమాట. ప్రార్థన ఆలకించువాడా అంటే దాని అర్థం ఏంటయ్యా? నా ప్రార్థన ఆలకించావు నువ్వు. అది ఎంతో కృతజ్ఞతతో కూడిన మాట. ఎందుకంటే కొంతమంది కడుపు నిండా భోజనం ఎవరైనా పెడితే తిని మూతి తుడుచుకుని వెళ్ళిపోతారు, గమ్మున వందనాలు కూడా చెప్పరు. నాకు అట్లాంటి అనుభవాలు ఉన్నాయి. మనం ఏదైనా అవతలకు సహాయం చేసాం అనుకోండి, అది తీసుకుని వెళ్ళిపోతారు. థ్యాంక్స్ చెప్పేటువంటి కృతజ్ఞత భావం ఉండదు. ఆదిలో ఆదాం అని ఆయన కూడా అట్లా చేశాడు. దేవుడు తినద్దన్న పండు తినేశాడు. ఎందుకు తిన్నామంటే తప్పు నాది కాదనేసాడు. కృతజ్ఞత లేనివాడు. సృష్టి అంతా అతనికి అప్పచెప్పి నువ్వు అక్కడివే ఏలికివి, ప్రతిపక్షాలు లేవు నీకు, మధ్యంతర ఎన్నికలు లేవు నీకు, ఓడిపోవటం అంటే జరగదు, ఏకఛత్రాధిపత్యం నీదే, ఈ భూమిని అంతటి నువ్వు ఏలేవాడు నువ్వే, ఈ జీవరాశులన్నీ కూడా నీ స్వాధీనంలో, నీ ఆధీనంలో ఉంటే నీదే పెత్తనింపు అంటే శత్రువుతో చేయగలిపి శత్రువుకి అప్పచెప్పి సృష్టిని అంతటిని కూడా ఎందుకు ఈ పని చేసావు అంటే నాకు తెలియదు, నువ్వే చేసావు. థ్యాంక్లెస్నెస్. దేవుని బిడ్డలు కూడా అనేక సార్లు దేవుడు చేసిన ప్రతి మేలుకు కూడా మరి కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళు ఉండాలి. 103వ దావీదు కీర్తనలో దావీదు మహారాజు ఒక అద్భుతమైన మాట అన్నాడు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును? ఆయన నాకు ఇచ్చినటువంటి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ప్రజలందరి ఎదుట నేను ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను. దేవుని బిడ్డలారా, ప్రజలందరి ఎదుట సంఘంలో మరి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం క్రైస్తవుల యొక్క కర్తవ్యం, ప్రథమ కర్తవ్యం. ఇంకా నేనైతే శరీరానుసారులకి ఈ భావన ఉండదు, ఈ ఆలోచన ఉండదు, ఈ అనుభూతి ఉండదు. కానీ ఆత్మానుసారులైనటువంటి దేవుని బిడ్డలు మటుకు అడుగున ప్రతి అడుగు, ప్రతి క్షణం పరిశుద్ధ పౌలు గారు అదే అంటాడు, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించడం. దావీదుకి అనుభవపూర్వకమైన మాట అది, ప్రార్థన ఆలకించువాడా. ఈ సమయంలో ప్రశ్న అడుగుతున్న ఈ మాటలు వింటున్నటువంటి శ్రోతల్ని, మీరు అనగలరా బాబు? నువ్వు అనగలవా నాయన? ప్రార్థన ఆలకించువాడా అని దేవుని అనగలవా? నువ్వు ఎప్పుడు అనగలవంటే నువ్వు భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు, ఎవరు నీకు సహాయం చేయకుండా ఉన్నప్పుడు, దారి తెలియనప్పుడు, నిరాశ నిస్పృహల్లో నువ్వు మునిగిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు నువ్వు ప్రార్థన చేసి దేవుడు నీ ప్రార్థన వింటే అప్పుడు నువ్వు అనగలుగుతావు ప్రార్థన ఆలకించువాడా అని. ఎప్పుడు అనగలుగుతావు? ఎప్పుడైనా ఒక్కసారిగా అని ఊరుకొని ఏదో అలవాటు అనుకొని ఏదో ఆచారంగా అనుకొని చేసేది కాదు. మనం దేన్నైతే అనిపించామో ఆ భావనని కృతజ్ఞతాపూర్వకంగా వ్యక్తపరచడమే కృతజ్ఞత. గ్రాటిట్యూడ్ అంటారు, అది గ్రేట్ఫుల్నెస్, కృతజ్ఞత, థ్యాంక్ఫుల్నెస్. దేవుని బిడ్డలకు ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం కృతజ్ఞత చెల్లించుట. దేవుడు మన దగ్గర అదే చూసేది. దేవుడు మన చేత ప్రార్థన చేయించుకొని ఆ ప్రార్థనలకు జవాబిచ్చి, మరి ఆ ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడని మనం గుర్తించి గ్రహించి దేవునికి ఎప్పుడైతే వందనాలు చెప్తామో అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది, దేవుడు సంతోషిస్తాడు. మన దగ్గర నుంచి కోరుకునేది అది. వాక్యంలో ఒక మాట ఉంది, ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడు అంట ఆయన. ఇంకో చోట దావీదు మహారాజు అంటాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. మంచి పాట కూడా ఉంది కదా, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. ఆయన ఉత్తముడు, ఆయన మంచివాడు, ఆయన గొప్పవాడు, ఆయన కరుణ కలిగినవాడు, దయా జాలి కృపా సముద్రుడు. ఇవన్నీ నేను అనుభవించగలిగి ఐ హ్యావ్ టేస్టెడ్ అండ్ సా దట్
ద లార్డ్ ఈజ్ గుడ్, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఓ పండు నేను తింటున్నాను, ఇది తీయగా ఉందో లేదో నాకు తెలుసు, నేను తింటున్నా. చూస్తున్నాను, నువ్వు ఎట్లా చెప్పగలవు ఆ పండు చాలా బాగుంది, చాలా తీయగా ఉంది, చాలా రుచిగా ఉంది అని నువ్వు అనలేవు కదా. నువ్వు కూడా తిని చూసి, అవును మీరు అనేది కరెక్టే పాస్టర్ గారు, పండు చాలా బాగుంది. నేను కనుక దేవుడు మంచివాడు అని చెప్తున్నప్పుడు అవును మంచివాడు నువ్వు ఎలా అనగలుగుతావు? ఆ మంచితనం నువ్వు కూడా అనుభవించాలి. ఈయన అంటున్నాడు ప్రార్థన ఆలకించేవాడా అని. అంటే ప్రార్థన ఆయనకు ఆలకించాడు, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు అనగలగ మాట, మీ పాస్టర్ గారు కాదు. నీకేమైనా బాధ కలిగితే పాస్టర్ గారు నీకోసం ప్రార్థన చేస్తే పాస్టర్ గారిని అనగలుగుతాడు, దేవుడు జవాబు ఇచ్చాడని. అలా కాదు, ప్రార్థన అనేది ఇండివిజువల్, వ్యక్తిగతమైనది, వాళ్ళు చేసేది కాదు. ఏదో టీవీలో నేను షో చేసి నా దగ్గరికి రండి, మీ తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తాను, మీ రోగాలన్నీ పోతాయి, మీ సమస్యల, మీకు చింతల, మీ కోర్టు కేసుల, బిడ్డలు పుట్టట్లేదా, పిల్లలకు ప్రమోషన్లు రావాలా, ఉద్యోగాలు రావట్లేదా, నేను ప్రార్థన చేయాలి. నువ్వెవరు చేయడానికి? నాకు నా దేవుడు ఉన్నాడు, నా దేవుడిని నేను అడుగుతా, నాకు నోరుంది అడగడానికి. దేవుడికి నాకు సంబంధం ఉంది, నేను ఆయన బిడ్డని, నేను ఆత్మానుసారమైన మనసు కలిగిన వాడిని, దేవునికి పుట్టినవాడిని, మారుమనసు పొందినవాడిని. కనుక ఐ కెన్ ఆస్క్ గాడ్ డైరెక్ట్లీ వితౌట్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ ఎనీబడి. పాస్టర్ గారు ప్రార్థన చేయాల్సిందే, అది ఆశీర్వాదం. వ్యక్తిగత ప్రార్థన మటుకు దానికంటే ప్రథమమైనటువంటి. సహోదరుడా, అమ్మ బిడ్డ, ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ నువ్వు ప్రార్థన చేయటం అలవాటు చేసుకో. వాళ్ళు ఎవరో చేస్తున్నారు, ఇల్లు వదిలిపెట్టి, ఊరు వదిలిపెట్టి, నీ సంఘాన్ని వదిలిపెట్టి పరిగెత్తుకొని దూర దూర ప్రాంతాలకు వెళ్ళబాకు. అది భ్రమ, అవి ఎండమామలు లాంటివి. నిజమెంత అబద్ధమైతే నేను ఒక్కడిని విమర్శించట్లేదు, కానీ ప్రార్థనా జీవితం అనేది క్వైట్ పర్సనల్, వ్యక్తిగతమైనటువంటిది, క్వైట్ ఇండివిజువల్, వ్యక్తిగతమైనటువంటిది. కనుక నీకు నువ్వుగా ప్రార్థనాపరురాలవై ఉండాలి, ప్రార్థనాపరుడై ఉండాలి. అప్పుడు ఆ ప్రార్థనకు జవాబు నువ్వు పొందుకున్నట్టు నీకు గ్రహింపు రావాలి. నువ్వు చేసిన ప్రార్థన మీ పాస్టర్ గారు నీకోసం ఆయన చేస్తే తప్పకుండా అవుతుంది. నేను పాస్టర్ గారిని తగ్గించట్లేదు, నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నా. నువ్వు ప్రార్థనాపరురాలువేనా? నువ్వు ప్రార్థనాపరుడివేనా? ఎందుకని నువ్వు ప్రార్థన చేయట్లేదు దేవుడికి? ఎందుకని నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఈ మాట నువ్వు అనగలవా? దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, ఏం అడిగినప్పటికీ దేవుడు నాకు ఇచ్చేస్తాడు అనే నిశ్చయత ఉందా నీకు? అష్యూరెన్స్ చెప్పగలవా? నేను చెప్పగలను బిడ్డలారా, నేను రత్నకుమార్ అనే దైవ సేవకుని చెప్పగలను. వాట్ ఎవర్ ఐ ఆస్క్ గాడ్, నేను దేవుని ఏమడిగినప్పటికీ హీ గివ్స్ మీ, దేవుడు నా ప్రార్థనలు జవాబిస్తాడు. అలా అయితే పాస్టర్ గారండి మా కోసం ప్రార్థన చేయండి అని అడగద్దు మీరు. చేస్తాను తప్పకుండా, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. అది క్రమం కాదు, అది వేరే క్రమం, అది దాని తర్వాత పంచుకుంటాం మీతో. ఇప్పుడు వాక్యం సందర్భాన్ని బట్టి అకార్డింగ్ టు ది కాంటెక్స్ట్ ఆఫ్ ది స్క్రిప్చర్ హియర్ నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రార్థన పరురాలు లేదా ప్రార్థన పరుడు అని. ఎందుకంటే శరీరానుసార్లకి సెల్ఫ్ ఇండివిజువల్గా మరి పర్సనల్ లైఫ్లో ప్రార్థనా జీవితం గడిపేటువంటి కమిట్ వాళ్ళకు ఉండదు. లోకంలో లోకస్తులతో, మనుషులతో, ఆచారాలతో, వ్యవహారాలతో, కమర్షియల్గా, జాబ్ పర్పస్, వీటిలో నిమగ్నం అయిపోయిన వాళ్ళకి వాళ్ళ మైండ్ని, మనసుని దేవుని మీద ఫోకస్ చేయలేరు. ఏదో నామినల్గా 3 ముక్కలు ఏదో అనేయటం వెళ్ళిపోతూ ఉంటారు తప్ప కమిట్ అయ్యి దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు ఇస్తావా లేదా? బైబిల్ గ్రంథంలో యాకోబు అని ఒక ఆయన ఉన్నాడు, తెల్లవార్లు దేవునితో పోరాడాడంట. ఆల్ ద నైట్, నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను విడిచిపెట్టును అన్నాడంట. అప్పుడు దేవుడు అడిగాడట, నీ పేరేంటని. నా పేరు యాకోబు అని. కరెక్ట్గా చెప్పాను, ఎందుకంటే యాకోబు అంటే మోసగాడని అర్థం. అనేక మందిని మోసం చేసావు, నీ తండ్రిని మోసం చేసావు, మీ అన్నయ్యని మోసం చేసావు, మీ మామగారిని మోసం చేసావు. మోసం చేసి సంపాదించుకున్నాను, గొప్పవాడిని అయిపోయాను అనుకున్నావు, కానీ ప్రాణం మీదకి వచ్చేసరికి అప్పుడు తెలిసింది నీకు ప్రాణం యొక్క విలువ. కనుక యాకోబుని ఒప్పుకున్నావు, యూ హ్యావ్ రిపెంటెడ్, మారుమనసు పొందావు, పశ్చాత్తాపడ్డు, నేను పాపిని అని ఒప్పుకున్నావు. కనుక ఇప్పుడు నేను క్షమించేసి నీ పేరు మార్చేస్తున్నా, ఇక నుండి నీ పేరు ఇశ్రాయేలు. ఆ విధంగా ఇశ్రాయేల్ అంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు అని, ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడి గెలిచిన వాడని, దేవుని ప్రజలని, ఆ విధంగా అర్థాలండి. కనుక వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం అనేది లేకపోతే ఊపిరి లేనట్టే. ఒక మనిషి చచ్చిపోయాడంటే దాని అర్థం ఏంటి? దర్ ఈజ్ నో రెస్పిరేషన్, శ్వాసక్రియ జరగటం లేదు, నో బ్రీతింగ్, ఊపిరి ఆగిపోయింది. ప్రార్థన లేని వాళ్ళు కూడా అంతే. ప్రార్థన ఎవరైతే చేయరో, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన జీవితం ఉన్నదో ఆ కుటుంబం మరి జీవం లేని కుటుంబం, దేవుడు లేని కుటుంబం, ఆశీర్వాదాలు లేని కుటుంబం, ఆనందం లేని కుటుంబం, దెయ్యాలుండే కుటుంబం, దెయ్యపు మాటలు, దెయ్యపు జాటలు, అప్పుడు దేవుని పాటలు ఉండవు,
దేవుని మాటలు ఉండవు, దేవుని గురించినటువంటి సంభాషణ ఉండదు, దేవుని గురించినటువంటి ప్రజలు ఉండరు. లోకంలో సంగతులు చెప్పుకునేవాళ్ళు, వాళ్ళేంటి వీళ్ళేంటి అని ఆ విషయాలు చెప్పుకునేవాళ్ళు తప్ప దేవుని గురించి వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు. సరే, ఒక పాయింట్కి వస్తున్నాను నేను. ప్రార్థన ఆలకించువాడు అయి ఉండాలి దేవుడు కదండి. ఎవరైనా కానీ యేసుప్రభు అయితే మటుకు ప్రార్థన ఆలకించకపోతే మనకి ఎందుకు చెప్పండి. ఓ పద్యం ఉంది, చిన్నప్పుడు నేను చదువుకునే పద్యం వర్రా. ఆ పద్యం చెప్తా చూడండి. అక్కరకు రాని చుట్టము మృక్కిన వరమివ్వని వేల్పు, మోహరమున తానెక్కిన బారని గుర్రము, గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి. అక్కరకు రాని చుట్టం, మా చుట్టం ఆయన కలెక్టర్ గారే. అవసరమైనప్పుడు పలకడు, ముఖం చాటేస్తాడు. ఎందుకు ఆ చుట్టం? అక్కడికి రాని చుట్టం లేదు. మినిస్టర్లే, పెద్ద పెద్ద ధనవంతులే, మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళే, కానీ మనకి అక్కడికి పనికిరారు వాళ్ళు. కనుక వాళ్ళు గ్రక్కున విడిచిపెట్టిన వాళ్ళు జోలొద్దు, వాళ్ళు పలానా వాళ్ళు మా చుట్టాలని పలానా కలెక్టర్ని ఊరు చెప్పుకుంటే ఎందుకు గొప్పలు ఉపయోగులని. అక్కడికి రాని చుట్టము మొక్కిన వరం ఇవ్వని వేల్పు. మొక్కినప్పుడు దేవుడు అనేవాడు మరి వరాలు ఇవ్వాలి. నాకు అయ్యా నాకు పలాంది కావాలి, నాకు ఒక కారు కావాలి, నాకు మోటార్ సైకిల్ కావాలి, అది నాకు మంచి ఉద్యోగం కావాలి, అది నాకు మంచి భార్య కావాలి, అది నాకు భర్త కావాలి అన్నప్పుడు దేవుడు అనేవాడు ఇవ్వాలి. నాకు ఇచ్చాడు ప్రియులారా, భార్యని దేవుడిని అడిగి పొందుకున్నా. అందుకని ఇంత పెద్దవాళ్ళు చెప్పినప్పుడు కూడా మేము కలిసిమెలిసి దేవుడు ఇచ్చిన ప్రతిదీ అది నికరమైంది, నిశ్చలమైంది, నిత్యమైంది, నిరుపమానమైంది. కనుక దేవుడిని ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడిగా ఉండాలి. అక్కడికి రాని చుట్టం వదిలేసాయి, మొక్కిన వరం ఇవ్వని వేల్పు. ఆ దేవుడు ఎవరైనా సరే, యేసుప్రభునైనా సరే, నేను చెప్తున్నా కదా, ఆయన మొక్కినప్పుడు ప్రార్థన చేసినప్పుడు జవాబు ఇవ్వకపోతే మరి వదిలేసేద్దాం. కొంతకాలం క్రితం ఒక మహమ్మదీయ సోదరుడు యేసుప్రభుని నమ్ముకున్నాడు, మంచి ప్రోత్సాహం. కొంతకాలం ఇందరూ రావడం మానుకున్నాడు. తర్వాత కనబడ్డాడు. నేను అడిగా, సోదరా ఏంటి రావట్లేదంటే, యేసుప్రభు మాకు కలిసి రాలేదండి అన్నాడు. సరే మంచిది, వెళ్ళిపో. కలిసి రావద్దా, తీసేయండి. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, నన్ను అడగండి నేను ఇస్తానని చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వని చెప్పాడు. అబద్ధాలు చెప్పచ్చా? చెప్పకూడదు కదా. 23:19 సంఖ్యాకాండంలో ఏముందో తెలుసా? అబద్ధం ఆడటకు దేవుడు నరుడు కాదు, పశ్చాత్తాపట్టుకు ఆయన మానవుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా మన దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. ఈజ్ ఏ ప్రామిస్ కీపర్ అండ్ ఏ వే మేకర్. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మరి అనుభవించి చెప్పగలుగుతున్నావా ప్రార్థన ఆలకించేవాడని? అక్కడికి రాని చుట్టం వదిలేసేయండి, మొక్కిన వరం ఇవ్వని వెలుపు వదిలేసేయండి. మోహరమునత అనెక్కిన భారని గుర్రము. యుద్ధం జరుగుతోంది హోరాహోరీగా. గుర్రం ఎక్కాడు, గుర్రం ముందుకు పరిగెత్తాడు, వెనక పరిగెడుతుంది. అప్పుడు శత్రువులు ఏం చేస్తారు? మీద పడి చంపేస్తారు. గుర్రం అనేది యుద్ధంలో సవారీలు చేయాలి, టక 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 వెళ్తుంటే రాజుగారు కత్తి వేగం తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదేం ముందుకు పోవటం, వెనక్కి తిరిగిపోతుంది. మోహరమున తానే కినబారని గుర్రం, గ్రక్కున విడవంగా వలయు గదరాసుమతి. వదిలిపెట్టేసారు వాటిని, మనసుకోవడదు. అయితే ఇక్కడ ఉన్నారు చూడు ఒక ఆయన విడిచిపెట్టకూడదు. అసలు ఆయన వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించేది. ఎవ్వరూ మరో వెనకపోయినప్పటికీ, ఎవరూ మనకు సహాయం చేయడానికి రాకపోయినప్పటికీ, ఇదిగో నేనున్నా అని చెప్పి నమ్మకమైనటువంటి దేవుడు మన దేవుడు. మార్కు సువార్త 9వ అధ్యాయం ఇక్కడ ఒక సన్నివేశం చూస్తాం. ఆ సన్నివేశం ఏంటంటే, ఒక ఆయన వాళ్ళ కొడుకుని ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యుల దగ్గరికి తీసుకొని వస్తాడు. అతను చేసిన పెద్ద పొరపాటు అది. ఇందుకు వాళ్ళ కొడుకు ఏమైందంటే, వాళ్ళ కొడుక్కి ఏమో ఫిట్స్, మూర్ఛల రోగం అంట, దయ్యం బట్టి గవ్వలు, ఆ కింద పడిపోయి నురుగులు కక్కుకుంటా కోటుకులాడుతూ ఉంటాడు, నీళ్లలో పడుతూ ఉంటాడు, నొప్పులు పడిపోతూ ఉంటాడు. పాపం యవనస్తుడు, జీవితాన్ని అనుభవించాల్సిన వయసు. అలాంటి వయసులో తన కొడుక్కి అలాంటి బాధ వచ్చేసరికి తండ్రి తట్టుకోలేకపోయాడు. చాలా కురింగిపోయిన మనసుతో అక్కడికి వచ్చాడు. ఆయన రావడం చేసిన పొరపాటు ఏంటంటే, యేసయ్య దగ్గరికి రావాలి. ఎవరైనా సరే, పాస్టర్ గారి దగ్గరికి కాదు, సంస్థ నాయకుల దగ్గరికి కాదు, ఎవరైనా సరే యేసయ్య దగ్గరికి రావాలి ముందు. ఇతను యేసయ్య దగ్గరికి రాలే, శిష్యుల దగ్గరికి వచ్చాడు. నేనంటాను, ఈ శిష్యులు ఏదో హడావుడి చేసి ఉంటారు. మా దగ్గరికి రండి, దెయ్యాలు పోతాయి, పిల్లలు పుడతారు, జబ్బులు పోతాయి, ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి, కోర్టు కేసులు గెలుస్తాయి, మా దగ్గర రండి అని చెప్పి టచ్ అనేటప్పటికి ఒక్కొక్కరు పడిపోతున్నారు. మరి ఆ టచ్ ఏందో, మరి ఈ టచ్ ఏందో, మరి వాళ్ళు పడిపోవాల్సిన అవసరం ఏందో నాకు అర్థం కాలే. పడకపోతే ఏం కాదా, ఏమో మరి చూశారు, వాడు తండ్రి చూశాడు. ఇది బాగా కనబడుతున్నారు, గడ్డాలు పెంచి శుభ్రంగా అంగిలేసి భక్తుల్లా కనబడుతున్నారు, బాగా పవర్ఫుల్గా కనబడుతున్నారు. ఆ పిలిచేవాళ్ళు కూడా వాళ్ళనే పిలుస్తున్నారు. పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి
ఆ సినిమాలో వాయించే వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఆ సినిమాలో పాటలు పాడే వాళ్ళని పెట్టి జనం రావడానికి ఈ తండ్రి అపోహపడ్డాడు, ఈయన ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆ శిష్యుల దగ్గరికి వచ్చాయా, ఇది నా పిల్లగాడి పరిస్థితి, ఇది పరిస్థితి బాగలేదు, ప్రార్థన చేయండి అంటే డామ్ డీమ్ డూష్ బుష్ దుష్ అనేసారు, చాలా హడావిడి చేశారు. ఏసఐ లేకపోతే జరగదు, ఏసఐ ఉండాలి అక్కడ. కనీసం వాళ్ళని చెప్పాలి, అయ్యా ఏసఐ మీద ఆధారపడాలి, మనం ఆయన అడగండి, మేము నీతో పాటు వచ్చి ప్రార్థన చేస్తాం అని చెప్పకుండా ఏసఐ లేకపోతే మేమున్నాం, విదేశాలు తిరిగి వచ్చాం, పట్టాలు పుచ్చుకున్నాం, డిగ్రీలు పుచ్చుకున్నాం, పెద్ద సంస్థ మాది, మాకు తిరిగిలేదు, మేము చేసేస్తాం ఉన్నట్టుగా ఆ పిల్లగాని పట్టుకొని ఏమేమో తిప్పలు చేశారు. కానీ అక్కడ వ్రాయబడిన దయనీయమైన మాట అంటే అది వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడు యేసుప్రభు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి అప్పుడు యేసుప్రభుని అప్రోచ్ అయ్యాడు. అప్పుడు ఏం జరిగింది తర్వాత వర్తమానంలో విందాం. ఇంతవరకు గమనించండి, ప్రార్థన ఆలకించేవాడు మన దేవుడు. కనుక ప్రార్థన ఆలకించే దేవుడిని మనం ప్రార్థన చేసుకుంటూ గడుపుతాం. రెండవ వర్తమానంకి వెళ్ళబోయే ముందు మనం ఈ ధ్యానించుకుంటుండండి వాక్యాలు. మార్కు సువార్త 9వ అధ్యాయం చదువుకుంటుండండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, నమస్కారాలు నాయన. ఇంతవరకు ప్రార్థన ఆలకించే దేవుడు అని మీ గురించి నేర్చుకున్నాం. ఎలాంటి సందర్భాల్లో మీరు ప్రార్థన ఆలకిస్తారో మిగిలిన సందేశాల్లో కూడా బిడ్డలు తెలుసుకోవడానికి కృప ఇచ్చామని, మరొక వర్తమానం కొరకు మీరు ఎదురు చూస్తుండగా మమ్మల్ని నడిపించమని, మీరు మాట్లాడమని, శత్రువుకి ఎక్కడ అవకాశం లేకుండా సహాయం చేయమని, ఈ వర్తమానాలు వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని నీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. వందనాలు.